పాల్గొన్నందుకు. ఎస్, నమస్కారం శ్రావణ్ గారు, వెల్కమ్ బ్యాక్ సార్. ఇది హైడ్రా గురించి మీకు నేను చెప్పేది వస్తుంది, మీకు అన్నీ తెలుసు. ముందుగా సాంబశివరావు గారికి మీకు హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒక కొత్త ఇన్నింగ్ స్టార్ట్ చేసినారు. మాకు TV5 సాంబశివరావు గారు తెలుసు, మళ్ళీ ఇప్పుడు 360 సాంబశివరావు గారుగా చూస్తూ ఉన్నాం. మీ నుండి చాలాసార్లు స్ఫూర్తి పొందినాము, మీ నుండి చాలాసార్లు నేర్చుకున్నాము. చాలా సందర్భాలలో మీరు లేవనెత్తిన ప్రతి అంశం కూడా ప్రజలను చైతన్యపరిచినటువంటి ఒక విషయంలో చూసినాం. కాబట్టి మీరు మళ్ళీ ఈ కొత్త రోల్లో, కొత్త పొజిషన్లో అతి పెద్దగా ప్రజల గొంతుకగా ఉండాలా, మాలాంటి సామాన్య ప్రజలందరినీ కూడా కాపాడాలా అని చెప్పని కోరుకుంటా ఉన్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. రెండవది, కొంత నిష్కర్షగా మాట్లాడతాను, మీరు క్లియర్ చేయాలను. ఇంతకుముందు శ్రీనివాస్ గారు మాట్లాడినా, లేకపోతే మా సోదరులు దయాకర్ గారు మాట్లాడినా, ఇది హైదరాబాద్ అని పెట్టినారు. ఇది హైడ్రామాబాద్ అంటే కరెక్ట్ టైటిల్ దీనికి. ఎందుకు హైడ్రామాబాద్ అని నేను చెప్తాను. దానికంటే ముందు మా దయాకర్ గారు, ఆయన మా అందరికీ స్ఫూర్తిదాత. అంబేద్కర్ సిద్ధాంతాలను మాకు నేర్పినటువంటి ఒక వ్యక్తి. ఎందుకో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారిజం ఉంది కానీ అంబేద్కరిజం మర్చిపోతున్నట్టున్నారు. అందుకే పేద వర్గాలు, తర్వాత మధ్యతరగతి ప్రజలు ఇవాళ ఈ కూల్చివేతల వల్ల కళ్ళల్లో రక్తం వస్తున్నటువంటి ఒక ప్రజల బాధలను మా సోదరులు ఎందుకో చూడలేకపోతా ఉన్నారు. చూడాలని చెప్పని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చూస్తేనే ప్రభుత్వానికి కనువిప్పుగా ఉంటుంది, ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టగలుగుతారు అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. రెండవది ఏంటి అంటే, ఈ హైడ్రా వారికి కూడా తెలుసు, దయాకర్ గారికి కూడా తెలుసు. ఈ హైడ్రా అనే ఇట్ ఈస్ దాసోజు శ్రవణ్ విచ్ ఈజ్ ఆల్సో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ దయాకర్ గారు. మీరు ఇవాళకి చూడండి, GHMC 2020లో కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో దాసోజు శ్రవణ్ సంకలనకర్తగా, మరిశేష్ రెడ్డి గారు కూడా మాతో పాటు సంకలనకర్తగా నేనే రాసిన నా చేతితోటే లేక్ ప్రొటెక్షన్ అథారిటీ కాన్స్టిట్యూట్ చేయాలా, ఎన్క్రోచ్మెంట్స్ను కర్టైల్ చేయాలా అని చెప్పని. కారణం ఏంటి అంటే 2020లో ఆ టైంలో పెద్ద ఎత్తున మనకు హైదరాబాద్లో వరదలు వచ్చినాయి. వరదల వల్ల రకరకాల కష్టనష్టం చూసిన తర్వాత లుబ్నా సారస్వత్ గారు అని ఇంకా చాలామంది చెరువు పరిరక్షణలో ఉన్నటువంటి వాళ్ళందరితో చర్చించిన తర్వాత ఐ థింక్ సమ్వేర్ అలాంగ్ ఏ వెరీ టార్గెటెడ్ అండ్ ఫోకస్డ్. అయ్యో, ప్లీజ్ టేక్ కేర్. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విభాగం ఉండాలా, లేక్ ప్రొటెక్షన్ అథారిటీ కర్ణాటకలో ఉంది, అట్లా తమిళనాడులో ఉంది, కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి, అట్లాగే ఉండాలా అని చెప్పని ఒక ఆలోచనతో పెట్టాం. అయితే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డ్యూ ప్రాసెస్ అని ఉంటుంది సార్. ఎనీథింగ్ ఒక కుర్చీ మీద కూర్చున్న తర్వాత, బాధ్యత కలిగినటువంటి ఒక పదవిలో కూర్చున్న తర్వాత ఇష్టారాజ్యంగా చేస్తే తుగ్లక్ రాజ్యం అంటారు. కానీ దానికంటూ ఒక విధి విధానం, ప్రాసెస్, ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్ ఉన్నట్టయితే అది కాన్స్టిట్యూషనల్ శాంటిటీ ఉంటుంది, లీగల్ శాంటిటీ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఇది నేను అనుకున్నప్పుడు లేక్ ప్రొటెక్షన్ అథారిటీ ఉండాలా అని చెప్పని నేను కానీ మా దయాకర్ గారు కానీ మేమంతా అనుకున్నప్పుడు ఏంటి అంటే, ఇది కాపాడాలా, ఎట్టి పని చెరువులు కాపాడాలా. చెరువులు మీకోసమో నా కోసమో కాదు, రానున్నటువంటి ఒక 100 సంవత్సరాల మన భవిష్యత్ తరాల కోసం, ప్రకృతి కోసం, మన మనుషులమే కాదు, ఫ్లోరా ఫౌనా, చెట్లు, చేప పిల్లలు, పక్షులు, రకరకాల ప్రకృతి బతకడం కోసం అని చెప్పని చెరువులు కాపాడుకోవాలి. కాబట్టి ఇది కాపాడుకోవాలని చెప్పని ఉద్దేశం ఉండే. రేవంత్ రెడ్డి గారు దీన్ని సెన్సేషనలిజం, సినిమాటిక్ సెన్సేషనలిజం కోసం వాడుకుంటూ, ఇంతకుముందు శ్రీనివాస్ గారు కూడా ఇచ్చిన ఇంట్రడక్షన్ నేను ఐ బెగ్ టు డిఫర్, దో ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద డిబేట్. 101% హీఈస్ డూయింగ్ రాంగ్ థింగ్. చెరువులు కాపాడండి, మీతో పాటు కలిసి రావడానికి మేము రాసుకున్నాం అందులో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ను ఇంటిగ్రేట్ చేసుకుంటా లేక్ ప్రొటెక్షన్ అథారిటీని కాన్స్టిట్యూట్ చేయాలా. ఎందుకంటే ఎటువంటి సిస్టమ్ తయారు చేయాలండి. ఒక చిన్న మాట చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు రేవంత్ రెడ్డి గారు గద్దె దిగిపోతారు, దింపేస్తారు, ఢిల్లీలో ఫత్వా పంపించేసి దిగిపోయా అంటారు. నెక్స్ట్ మూమెంట్ రంగనాథ్ను దింపేస్తారు. అయినా చెరువులు కాపాడాలా అనేటువంటి ఒక సిస్టమ్స్ తయారు చేసినవాడు నాయకుడు. సస్టైనబుల్, స్టేబుల్ పాలసీస్ తయారు చేసిన వాడు, వాటిని అమలు చేయగలిగేవాడు. నేనున్నా కాబట్టి, నేను కట్టబట్టుకుంటా కాబట్టి అనేటువంటి ఒక రీతిలో ఒక సెన్సేషన్ కోసం చేస్తూ ఉంటాను. నేను రేవంత్ రెడ్డి జాగాలో ఉండుంటే నేనేం చేసి ఉండేవాడిని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ హ్యావ్ ఐడెంటిఫైడ్
ఇవాళ నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక మాట చెప్పిండ్రు. సరే ఆయన చెరువులు ఆ స్కూలు అదంతా పంచాయతీ వేరు, ఒక కాంటెక్స్ట్లో ఇందులో తీసుకొస్తా ఉన్నా. జిహెచ్ఎంసీ ఏదైతే కట్టడం ఇవాళ కట్టి ఉందో అది నేను చిన్నప్పుడు స్కూల్కి పోతప్పుడు అది ఒక చెరువు ఉండే అని చెప్పిండ్రు. అంటే కాలక్రమేణా కొన్ని చెరువులు క్యాచ్మెంట్ ఏరియాలో కన్స్ట్రక్షన్స్ వచ్చి నీళ్లు రాకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే రకరకాల కారణాల చేత ఆ చెరువులు, నేను నా బతుకమ్మ కుట్టలో నీళ్లు చూసిన నేను రంబర్పేటలో, తర్వాత రామంతపూర్ చెరువు మొత్తం పెద్దది ఉండే, ఇక రామంతపూర్ చెరువు లేదు, మొత్తం ఇండ్లే ఉన్నాయి. సో ఇట్లా అసలు ఎన్ని చెరువులు ఉన్నాయి? ఒకప్పుడు లేక్ సిటీగా పేరొందిన హైదరాబాద్లో ఇవాళ ఎన్ని చెరువులు ఉన్నాయి? మొత్తం ఈ ఎన్ని చెరువులకు పోయినా ఒక రకమైనట్టుగా సర్వే చేసి ఉండాల్సి ఉండే, ఆయన సెటిలైట్ ఇమేజరీ సర్వే చేసి ఉండాల్సి ఉండే, లైడార్ సర్వేస్ చేసి ఉండాల్సి ఉండే, డ్రోన్ సర్వేస్ చేసి ఉండాల్సి ఉండే, ఉన్నటువంటి ఒక సమకాలీనటువంటి ఒక పరిస్థితుల నేపథ్యంలో ఒక్కొక్క చెరువుకు ఒక బౌండరీ ఫిక్స్ చేసి ఉండాల్సి ఉండే. ఆ బౌండరీ లోపల ఇవాళ కొత్త కట్టడాలు ఎప్పటి నుంచి కట్టడాలు ఉన్నాయి, ఈ కట్టడాలను ఒకవేళ కనుక కూల్చివేసినట్టయితే వీళ్ళ రిహాబిలిటేషన్ ఏం చేస్తాము, దీనిపైన ఒక సమగ్రమైన ఒక చర్చ చేసి నేను రాసిపేస్తున్నాను. నేను సాంబశివరావు గారి వాళ్ళు మీ ముందు, రేవంత్ రెడ్డి కెనాట్ సస్టైన్ దిస్ అలాంగ్, చెయ్యడు. ఇవాళ డైవర్షన్ అండ్ డిఫ్లెక్షన్ అటెన్షన్ కోసం హైడ్రాను వాడుకుంటా ఉండు. ఐపీఎస్ ఆఫీసర్ అయిన రంగనాథ్ గారు కూడా బీయింగ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ హూ నోస్ మోర్ రూల్స్ దెన్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు అంటే కొత్తగా ముఖ్యమంత్రి అండి, కొత్త మంత్రి కూడా కాలేదు, ఎప్పుడు ఫస్ట్ టైం మంత్రి అయ్యండు, ముఖ్యమంత్రి అయ్యండు. ఆయనకు రూల్స్ తెలియదు, రాజ్యాంగం తెలియదు. ఈయనకు తెలిసిన ఈ పెద్ద మనిషి కూడా రాజ్యాంగాన్ని, రూల్స్ను, డ్యూ ప్రాసెస్ను ఫాలో కాకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా కూల్చివేతలకు పాల్పడతా ఉన్నారు. నేను ముఖ్యమంత్రి అయి ఉంటే ఐ వుడ్ హావ్ డన్ లైడర్ సర్వే, ఐ వుడ్ హావ్ డన్ సెటిలైట్ ఇమేజరీ సర్వే, ఐ వుడ్ హావ్ డన్ ల్యాండ్ సర్వే, ఐ వుడ్ హావ్ ఫిక్స్ ద బౌండరీస్, ఐ వుడ్ హావ్ గివెన్ ద నోటీసెస్. మొత్తం డ్యూ ప్రాసెస్ అయిన తర్వాత బ్రహ్మదేవుడు అడ్డొచ్చినా మొత్తం అన్ని నేను చెరువులను కాపాడేవాడిని. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం సినిమాటిక్ ప్రయత్నం, సెన్సేషనల్ ప్రయత్నం, డిఫ్లెక్షన్స్ మాత్రమే. ఇవాళ ఒక్కొక్క చిన్నపిల్లలండి, ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాస్ గారు ఏదో అన్నారు, నోటీసు ఏదో అన్నారు, మా దయాకర్ గారు ఎక్కడ నోటీసులు ఇస్తున్నారు మీరు? పిల్లలు మా పుస్తకాలు తీసుకొని ఇస్తలేరు అని చెప్పని ఏడుస్తున్నారు, కళ్ళలో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 3 రోజుల కింద మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు, 3 రోజుల తర్వాత వచ్చి కూల్చివేస్తారు. ఇది ఎక్కడ ప్రభుత్వం అండి? ఇది డెమోక్రసీ. ఇది బీజేపీ ఒక మేడం నమస్కారం.